శ్రవంత్ ఫ్రమ్ పాకాల. ఓకే, మనం ఇవాళ డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే ఆపరేటర్స్. ఇప్పుడు ఆపరేటర్స్ చెప్తాను, దాంతోపాటు కండిషన్స్ కూడా చెప్తాను. నేను కండిషనల్ స్టేట్మెంట్స్ అవి జస్ట్ ఓవరాల్ డిస్కస్ చేసేసుకుందాం మనం, ఎందుకంటే ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ అయింది. ఫంక్షన్స్ వచ్చిన కానీ మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫంక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫంక్షన్స్ వస్తేనే మనం డామ్స్ కాన్సెప్ట్స్ ఈజీగా అర్థమైందా? సో మామూలుగా ఆపరేటర్స్ ఏంటంటే మనకి మెయిన్గా ఒక 4 ఆపరేటర్స్ మెయిన్గా ఉంటాయి దీంట్లో. దాంట్లో ఏంటంటే అర్థమెటిక్, అసైన్మెంట్, రిలేషనల్ లేదా కంపారిజన్ అంటారు, లాజికల్ ఆపరేటర్ అంటారు, అలాగే టెర్మినల్. ఇవి మామూలుగా మనకి కండిషన్లో వాడతారు, కానీ మీకు ఇక్కడ ఓవరాల్గా చెప్తాను ఎలా అన్నది ఐడియా వస్తుంది మీకు. అర్థమెటిక్ అంటే మీకు తెలిసినాయి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఎక్స్పోనెంట్స్, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్స్. ఇప్పుడు లెట్ ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20 తీసుకున్నాం అనుకోండి. లెట్ కన్సోల్ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 30 వచ్చింది కదా. అలాగే మైనస్ ఇంటూ డివిజన్ 0.5, ఎక్స్పోనెంట్. నెక్స్ట్ మాడ్యులస్ చేసినా కూడా వస్తుంది. అలా నెక్స్ట్ కన్సోల్ ఆఫ్ లాగ్ ఆఫ్ ప్రీ ఇంక్రిమెంట్ ఆఫ్ ఏ అన్నప్పుడు మనకి ఏమొచ్చింది, ఇక్కడ వాల్యూ 11 వచ్చింది. చూసారా, ప్రీ ఇంక్రిమెంట్ చేసాం, ఆ తర్వాత మళ్ళీ ప్రింట్ చేస్తే 11 వస్తుంది. ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది మనకి స్టోర్ చేసుకుని ఇస్తుంది కాబట్టి వాల్యూ. అలాగే డిక్రిమెంట్ చేస్తే -10 వస్తుంది. ఇట్లా ఈ విధంగా. అలాగే కన్సోల్ లాగ్ అవి అంటే 10 అని, డిక్రిమెంట్, ప్రో డిస్ట్రిమెంట్, ఆల్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, ఇలాంటి మంచిగా ఇవన్నీ ఉంటాయి. జస్ట్ నార్మల్ థింగ్స్. అలాగే అసైన్మెంట్, ఆ వాల్యూ మనం అసైన్ చేస్తాం. ఇప్పుడు లెట్ x ఈక్వల్ టు 10, లాగ్ ఆఫ్ x ప్లస్ ఏ ఈక్వల్ టు 10 ప్లస్ 15 అవుతుంది. వచ్చిందా లేదా? అలాగే మైనస్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎక్స్పోనెంట్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ రిలేషనల్ అంటే మనం ఇచ్చేదాన్ని రిలేషన్ ఇచ్చి చూస్తాం, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు అని చెప్పి. కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఈక్వల్ టు ఉన్నప్పుడు ఏంటంటే వాల్యూ మాత్రం చెక్ చేస్తుంది, డేటా టైప్ చెక్ చేయదు. అందుకే ట్రూ వచ్చింది. ఇది 26 కదా, చూడండి ట్రూ వచ్చింది సారా, ట్రూ వచ్చింది. అదే ట్రిపుల్ ఈక్వల్ టు అంటే స్ట్రిక్ట్లీ ఈక్వల్ టు, అప్పుడు ఏంటంటే వాల్యూతో పాటు డేటా టైప్ చేయాలి. వాల్యూ సేమ్ ఉంది, డేటా టైప్ ఫాల్స్ ఉంది, సో ఫాల్స్ వస్తుంది. రెండు ఈక్వల్ ఉన్నప్పుడు ఉండాలి. ఇప్పుడు ఇదంతా 27, చూడండి 27 ఫాల్స్. అలాగే ఇది అర్థమైందా? ఇలా కంపేర్ చేసుకుంటాం. లాజికల్ ఆపరేటర్ నేను చెప్పాల్సిన అండ్ ఆర్ వీటి గురించి ఉంటుంది. రెండు కండిషన్స్ ట్రూ ఉన్నప్పుడు ట్రూ వస్తుంది, ట్రూ అండ్ ఫాల్స్ ఉన్నప్పుడు ఫాల్స్ వస్తుంది. ఇలా కంపేర్ చేసుకుని లాజికల్ కింద చెప్తుంది మనకి. మామూలుగా టెర్మినల్ అంటే లేదు, ఆపరేటర్ ఉంటుంది, అది చెక్ చేస్తుంది కండిషన్. ఇప్పుడు L ఈక్వల్ టు 12, M ఈక్వల్ టు 30 తీసుకున్నాం, ఒక రిజల్ట్ తీసుకున్నాం. ఆ రిజల్ట్లో L ఈస్ గ్రేటర్ దెన్ అది లెస్ దెన్ M అని పెట్టాను. ఆపరేటర్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ కండిషన్ ఏదైతే ఉంటుందో M అనేది ఇక్కడ మూవ్ అవుతుంది. ఇది మన L ఈస్ గ్రేటర్ దగ్గర మూవ్ అవుతుంది. ఇది ట్రూ అయినప్పుడు, ఫాల్స్ అయినప్పుడు M ఈస్ గ్రేటర్ అని చెప్పి వస్తుంది. అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఈ కండిషన్స్తో ఆపరేటర్ టెర్మినల్ ఇచ్చుకొని అబ్జర్వ్ చేసి చేస్తుంది వాల్యూస్ని. ఇక్కడ ఎండ్ వాడచ్చు, లాజిక్కు సంబంధించి వాడచ్చు, రిలేషన్ వాడచ్చు, అసైన్మెంట్ వాడచ్చు, ఏవైనా వాడుకోవచ్చు ఈ ఆపరేటర్లో. ఇది మామూలుగా ఆపరేటర్స్ ఓవర్ చెప్పాలంటే. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రిక్ట్లీ నాట్ ఈక్వల్ టు. మామూలుగా ఈక్వల్ టు అంటే జస్ట్ వాల్యూ. అదే మామూలుగా స్ట్రిక్ట్లీ ఈక్వల్ టు అంటే డేటా టైప్ ప్లస్ అలాగే వాల్యూ రెండు ఉండాలి అప్పటి. నెక్స్ట్ టైప్ కాస్టింగ్ వద్దాం. టైప్ కాస్టింగ్ అంటే విచ్ ఇస్ యూస్డ్ టు కన్వర్ట్ ఫ్రమ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. There are two types on typecasting. One is simplicity and one is explicity. Simplicity ఏంటంటే which is used for the JavaScript to convert any data type. JavaScript ద్వారా కన్వర్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ మామూలుగా let ఈక్వల్ టు 10 తీసుకున్నాను, L ఈక్వల్ టు 20 తీసుకున్నాను. 10 ఇంట్ ఉంది, ఇంకోటి స్ట్రింగ్ ఉంది. జస్ట్ యాడ్ చేశాను, ఏమైంది, కంకాట్ అయింది. T ఈక్వల్ టు ఏమవుతుంది 10, 20 వస్తుంది. అలాగే ఇవి చేసుకుంటూ వెళ్తాం, కావాలని ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు ఇలాంటి ఆపరేషన్స్. అదే ఎక్స్ప్లిసిటీ అయితే ఏం చేస్తుందంటే విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ ద డెవలపర్స్ అండ్ ప్రోగ్రామర్స్. దే వాంట్ టు క్రియేట్ అండ్ డెవలప్, అంటే వాళ్ళు కన్వర్ట్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటారు. డెవలపర్స్ కోసం, వాళ్ళ కోసం డిజైన్ చేసింది ఎక్స్ప్లిసిటీ డేటా టైప్ కాస్టింగ్ అంటారు దీన్ని. మామూలుగా ఇప్పుడు ఇది టో ఈక్వల్ టు 10 ఉంది, ఏజ్ 50 ఉంది. మనం కన్సోల్ లాగ్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ ఓని స్ట్రింగ్ చేశాను, నెంబర్ కే ఉంది. అప్పుడు ఏమైంది 10,50 అవుతుంది. అర్థమైందా? ఇంకోసారి చెప్పాలా మీకు, చెప్పవలసిన లేదనుకుంటా. అలా ఇలా ఆపరేటర్ సంబంధించి జరిగింది. నెక్స్ట్ కండిషనల్ నేను చెప్పవలసిన మీకు ఆల్రెడీ తెలుసు.
కేస్, ఎవరైతే జావా సంబంధించిన ప్రిపేర్ అంటే ఇఫ్ ఎల్స్, ఇఫ్, స్విచ్ కేస్ అలాంటివి సంబంధించి అంతే సింపుల్. ఒకసారి మీరు చూసుకోండి, ఆల్రెడీ జస్ట్ ఇది మామూలు ఓవరాల్ లాంటిది అది. నెక్స్ట్ మనకు ఉండే ఫంక్షనల్ ప్రోగ్రామింగ్, ఇవి మనం రేపు డిస్కస్ చేద్దాం. అసలు ఫంక్షన్ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, కాల్ బ్యాక్ అంటే ఏంటి, హైయర్ ఆర్డర్ అంటే ఏంటి, దీని గురించి మొత్తం చెప్తాను నేను. ఇవి కొన్ని ఉన్నాయి, దానికి సంబంధించి కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా మీకు కవర్ చేస్తాను. లూపింగ్స్ వచ్చు కదా మీకు ఆల్రెడీ, చెప్పాలా? జస్ట్ లూపింగ్స్ ఏం లేదు, జస్ట్ మామూలుగా ఫర్, ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్, ఇలా కండిషన్ అప్డేషన్ చేసుకుంటూ వస్తుంది, చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. వైల్ లూప్ అంటే ద కండిషన్ ఇస్ ట్రూ, దాని ప్రకారం చేసుకోవచ్చు. డూ వైల్, అప్డేషన్ చేయి, కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఇది వైల్ సంబంధించింది. ఈ ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకే, మనం తర్వాత డిస్కస్ చేసుకున్నాం ఫంక్షన్స్ గురించి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈస్ అబౌట్ టాపిక్. థ్యాంక్ యూ.